హే గాయ్స్ వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మళ్ళీ FS22తో మీ ముందుకు వచ్చేసా గైస్. కానీ కింద ఏంటంటే మొత్తం స్నో ఉంది. ఎందుకంటే నేను స్నో వచ్చేసి ఆన్ చేసా గైస్ స్టార్టింగ్లో. అందుకోసం ఇప్పుడు స్నో టైం వచ్చినప్పుడు స్నో వచ్చేసింది అనమాట. అదే హార్వెస్టింగ్ టైం అయితే వచ్చేసింది. లాస్ట్ టైం నేను ఒక ఫీల్డ్ని కల్టివేట్ చేసా కదా, దానిలో వచ్చేసి సోయాబీన్స్ ప్లాంట్ చేసా గైస్. దాని తర్వాత ఏమైందంటే ఇట్లా నార్మల్గా టైమ్స్కి ఫార్వర్డ్ అవుతున్న కొద్దీ ఆ స్నో స్టార్ట్ అయింది. ఇవి కరెక్ట్ టైంకి హార్వెస్టింగ్ అయితే వచ్చేసింది, కానీ స్నో ఉంది. అందుకోసం మనం జాయింట్ హార్వెస్ట్ వచ్చేసి బయటికి పెట్టా. దీన్ని ఫాస్ట్గా మెల్లిగా మనం ఏమంటారు తీసుకెళ్ళాం గైస్. నేను కొద్దిగా ఇంతకుముందు కొద్దిగా ట్రై చేస్తున్నప్పుడు ఇది స్కిడ్ అవుతుంది గైస్, చాలా స్కిడ్ అవుతుంది వెహికల్. చూసారా ఎంత స్కిడ్ అవుతుందో? నేను ఎంత స్లో తీసుకెళ్దాం అనుకుంటే అప్పటి నుంచి చాలా స్కిడ్ అవుతుంది గైస్. మీరు ట్రాక్టర్ రెడీగా పెట్టుకున్నాను అంటే చూడడానికి అసలు కనిపిస్తుందో కనిపించట్లేదు అని వచ్చి చూసా ఇప్పటిదాకా. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే కొద్దిగా అంటే దీన్ని ఫస్ట్ ఏమంటారు హెడర్ని అన్లోడ్ చేసి దీనికి ముందట అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వేద్దాం అది ఆ ప్రాసెస్ ఇక్కడ వేద్దాం కూడా గైస్. ఇక్కడికి వేద్దాం, కొద్దిగా సైడ్ పెట్టుకుందాం గైస్. ఓకే మీకు చూపిస్తా గైస్. అసలు మీకు కనిపించట్లేదు కదా, అసలు హార్వెస్టింగ్ వచ్చిందా టైం రాలేదా అని. ఇలా గ్రోత్ గైస్ చూడండి గైస్, ఆరెంజ్ ఉంది. నార్మల్ సీజన్ ఆఫే చేసా, కానీ స్నో ఒకటి ఆఫ్ చేయలేదు గైస్, అందుకోసం మీకు ఇట్లా ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పేసి ఈ స్నోలో హార్వెస్టింగ్ పెట్టాను అనమాట. కొద్దిగా ముందరికి తీసుకెళ్దాం గైస్. కొద్దిగా ముందరికి తీసుకొని అలా అక్కడ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి కదా, అందుకోసమే. మీరు చూసినట్టయితే ఏదో ఎండిపోయినట్టు వైట్ ఉంది కదా. మీరు ఇంకా చూసినట్టయితే మొత్తం వైట్ ఉంది. అసలు ఏమైనా ఉందా అన్నట్టు డౌట్ వస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని అటాచ్ చేసుకుందాం. ఏంది అటాచ్ కాలేదు, వస్తుంది ఆప్షన్ కానీ రావట్లేదు గైస్. కొద్దిగా బ్యాగ్ తీసుకుందాం ఎందుకైనా వేస్ట్. ఇప్పుడు చాలా సైడ్కి వెళ్ళిపోయింది గైస్. ఒక నిమిషం అండి, కొద్దిగా ఇంకకి వెళ్ళి మళ్ళీ ముందుకు అటాచ్ చేసుకుందాం. సారీ కొద్దిగా కంట్రోల్స్ మళ్ళీ అలవాటు తప్పాయి గైస్. అంటే మధ్యలో వేరే గేమ్స్ ఆడా కదా, అందుకోసమే అనుకుంటా. ఓకే కొద్దిగా ముందరికి వెళ్దాం. ఎస్ కనెక్ట్ అయిపోయింది గైస్. దీనైతే ఇప్పుడు హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం గైస్. మన దగ్గర ఇంకోటి నైస్ ఫ్రెండ్ అని కూడా గైస్, ఇంకో హార్వెస్ట్ షీట్ ఉంటుంది. కుదిరితే దాంతో కూడా హార్వెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే ఫస్ట్ అయితే పైప్ అన్ఫోల్డ్ చేయాలి గైస్. అంటే బ్యాక్ సైడ్ పైప్ ఉంటుంది కదా, దాన్ని అన్ఫోల్డ్ చేయాలి. అలానే స్టోరేజ్ ట్యాంక్ ఇటు ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఆనింగ్ గైస్. కొద్దిగా ముందరికి వెళ్ళి అక్కడ సైడ్ నుంచి హార్వెస్ట్ చేద్దామా, ఇక్కడ సైడ్ నుంచి హార్వెస్ట్ చేద్దామా చూస్తున్నాం. ఇలా అయితే షార్ట్ అంటే చిన్న అవుతుంది గైస్, అందుకోసం ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టి ఇలా పొడుగు పెట్టినామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఫ్యూచర్లో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా పెద్ద అవుతాయి గైస్ ఇవే ఫీల్డ్స్. ఓకే ఫాస్ట్గా దీనైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. అంటే ఫస్ట్ పర్సన్ వ్యూలో ఎలా ఉంటుందని టెస్ట్ చేస్తున్నాను అనమాట. మరీ అంత బాగాలేదు కానీ కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఎందుకంటే మొత్తం వైట్ ఉంది కదా. నాకు డౌట్ చేసి ముందటనేమో వైట్ ఉంది, ఇంకా స్ట్రా వచ్చేసి ఎందుకు అట్లా ఎల్లో కలర్ వస్తుంది, అది కింద పడినట్టు కనిపించట్లేదు. ఇది గ్రాఫిక్స్ ఇంప్రూవ్ అయ్యానమ్మా. ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 అంటే 25 వచ్చేసింది అనుకోండి, ఆయన 26 వచ్చేసి మొబైల్కి మే 19th వస్తుంది అనుకుంటా గైస్. వాళ్ళు అనౌన్స్ చేసింది అయితే చూద్దాం, అది వచ్చినప్పుడు అది మనం ట్రై చేద్దాం గైస్. ఇట్లా 25 కాకుండా డైరెక్ట్ 26కి అప్డేట్ అయినాం. అది మొబైల్ గేమ్ కాబట్టి ఆడల్లా వద్దని మీరు కొద్దిగా ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని చూద్దాం గైస్. ఇది ఫాస్ట్ అయితే ఇది తీసుకెళ్తా, కొద్దిగా స్లో వెళ్ళాలి. మరి ఫాస్ట్ అయితే స్నోలో టైర్స్ అనేది స్కిడ్ అవుతూ ఉన్నాయి. ఓకే ఏం అటాచ్ కాలేదు, సారీ సార్, అంటే ఏం దాకలేదు. నేనే ఆపా, అంటే స్నోలకి బయటకు వచ్చేసింది కదా, ఫాస్ట్గా బ్రేక్ పట్టేసింది అనమాట. ఇక్కడ పెట్టుకుందాం గైస్. ఇది వచ్చేసి కేసీహెచ్ అనుకుంటా ట్రాక్టర్, ఇక్కడనే ఉంది. నార్మల్ అసలు ఫీల్డ్ రెడీ అయిందని చూడడానికి వచ్చా గైస్. దాన్ని తీసుకొని చూసినట్టయితే ఇట్లా హార్వెస్ట్ చేసినట్టు చూపిస్తుంది. హార్వెస్ట్ చేయిందేమో అంటే ఇక హార్వెస్ట్ చేయాల్సిందేమో ఇలా వస్తుంది. స్నోలో మొత్తం కవర్ అయిపోయింది కదా గైస్. ఈల్డ్ బోనస్ ఇట్లా తెలిసి 97% ఎంత ఉంది. నిజంగా నాకు ఈ ఫీల్డ్కి వచ్చేసి రోలింగ్ అని నేను రోలింగ్ చేయలేదు, అందుకోసమే రాలేదన్నమాట. కానీ లాస్ట్ ఎపిసోడ్ కొద్దిగా మంచిగా రాలేదు గైస్. ఈ ఎపిసోడ్ అయితే మ్యాక్సిమం మంచిగానే వస్తుంది అనుకుంటున్నా. ఆడియో అయితే మ్యాక్సిమం మంచిగానే వస్తుందని ఆశిస్తూ ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా.
ఓకే. ఇక్కడ నుంచి హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడా? ఫీల్డ్ మరీ పెద్దది ఏం కాదు కాబట్టి ఒకటే హార్వెస్టర్ పెట్టా గైస్. పెద్దగా అనిపిస్తలేదు కానీ ఓకే. ఒక హార్వెస్టర్ అయితే ఫిల్ అయిపోతుంది. అందుకోసం నేను ఫెంటిగిట తీసేసుకో గైస్. ఫెంటిగిట తీసుకొచ్చేస్తా. కొద్దిగా మెల్లిగా తీసుకురావాలి. ఓ కొద్దిగా కానీ ఫ్లిప్ అయిపోతుంది. ఈ హెడర్స్తో ఉన్న ఏమంటారు, ఈ టైలర్స్తో ఉన్న బాధనే అది. కొద్దిగా స్లోగా తీసుకొని కొద్దిగా ఇంకలకి మెల్లిగా. ఓకే మెల్లిగా మళ్ళీ టర్న్ తీసుకుందాం. ఏమాత్రం ఉంటే సరిపోతుంది అనుకున్నా గైస్. కానీ బాగా నేను జాయిండర్ కంటే ఇది చాలా ఇంకెక్కువ స్పీడ్ అవుతుంది గైస్ నిజం చెప్పాలంటే. ఏం లేదు, టర్నింగ్లో బండి అంటే ఏమంటారు, స్టీరింగ్ టర్న్ అయినా సరే కానీ వెహికల్ అనేది ఇంకా తిరుగుతూ ఉంది. చూడండి, స్టీరింగ్ ఆపోజిట్ సైడ్లో ఉంది కానీ వెహికల్ మాత్రం ఇటు తిరుగుతుంది. అదే ప్రాబ్లం ఉంది గైస్ దీనికైతే. మ్యాక్సిమం అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి కొద్దిగా తప్పించుకునేటట్టు స్లోగా వెళ్ళాలి అనుకున్నా కానీ మళ్ళీ తప్పింది గైస్. చూసుకోలేదు అంటే కొద్దిగా టర్నింగ్ అనేది కొద్దిగా కష్టం ఉంది గైస్. దీంతో డ్రిఫ్ట్ కొట్టవచ్చు అనమాట ఫీల్డ్స్లో ఇక్కడ నుంచి. మరి అంత ఫాస్ట్ కాకుండా కొద్దిగా స్లో వెళ్ళాలి గైస్. స్లో అనుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఓకే, డ్రిఫ్ట్ టైం వచ్చేసింది. ఎస్, చూసారా గైస్ ఇట్లా ఉంటుంది డ్రిఫ్ట్ మనతోటి. డ్రిఫ్ట్ అనేది చాలా బాగుంటుంది గైస్. మనం అంటే ఈ గేమ్లో డ్రిఫ్ట్ చేయొచ్చని నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనుకుంటా. హార్వెస్టర్తో డ్రిఫ్టింగ్ వితౌట్ ఎనీ మోడ్స్ గైస్. చూసారా డ్రిఫ్ట్ ఇలా చేయాలో చూపించాను. కానీ స్నో ప్రతిసారి పెట్టుకుంటే మనకి కష్టం గైస్. ఓకే, కొద్దిగా అయితే మనం ఆపోజిట్ సైడ్లో వెళ్దాం. ఆపోజిట్ సైడ్ నుంచి హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఫీల్డ్లో అంత స్పీడ్ అవ్వట్లేదు గైస్. నార్మల్ బయట గ్లాస్ పడినప్పుడే స్పీడ్ అవుతుంది. ఇక్కడ నుంచి టర్న్ తీసుకొని ఆ కార్ నుంచి వద్దాం గైస్. వాడు ఈ కార్ నుంచి వెళ్తుంది కదా, మనం ఆ కార్ నుంచి వద్దాం. చూసారా గైస్, డ్రిఫ్ట్ అన్లాక్ టైటిల్ అదే గైస్. నాకు తెలిసి మరి ఏం అది పెట్టా కానీ జస్ట్ కామెడీ పర్పస్ ఇంకా అలా చెప్తున్నాను అనమాట. నాకు తెలిసి ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. వీడియో క్లిప్ చూసినట్టే తమిళ చూసినట్టే కానీ జస్ట్ అంటారా ఆగ్రా ఇది మా ఫీల్డ్ కాదని మాకు తెలుసు. కొద్దిగా ముందుకెళ్ళి కొద్దిగా టర్నింగ్ టచ్ నాకు అంటే ఓవర్గా టర్నింగ్ టచ్ ఇచ్చేది. స్టీరింగ్ టర్న్ చేసినా వెహికల్ వెళ్ళట్లేదు గైస్ ఎక్కువ మట్టికి. మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినా ఒక యుద్ధం గైస్. మీకు మ్యాక్సిమం ఇలాంటి పార్ట్స్ ఏం స్కిప్ చేయను, ఎందుకంటే చిన్న ఫీల్డ్ కాబట్టి ఈజీగానే అయిపోతుంది అనమాట. కొద్దిసేపు మధ్య మనం బ్రేక్ తీసుకుంటే వాడు ఆపోజిట్లో వచ్చినప్పుడు మంచిగా తమిళకి ఏదైనా ఫోటో తీసుకోవచ్చు ఛాన్స్ ఉంది కాబట్టి వాడు ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకుంటా. ఓకే, కానీ బాగుంది గైస్ ఇట్లా స్లోలో ఏమంటారు తీయడం. స్నోలో హార్వెస్టింగ్ చాలా బాగుంది గైస్. కానీ చెప్పాలంటే మన కోసం అవుదాం అంటే హెల్పర్ కోసం అవుదామా ఉంది కానీ మన టైం వేస్ట్ ఎందుకు, చాలా ఫీల్డే ఉంది కదా. ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర ఇద్దరు కలుస్తారులే అని చెప్పేసి చేస్తున్నా గైస్. ఎందుకంటే వాడు ఇంకో 2 లైన్స్ వచ్చేస్తే మనం ఒక లైన్ అయితే పక్కకు వచ్చేస్తాం అనమాట, అప్పుడు బాగుంటుంది. ఓకే, ఎడ్జ్ దాకా అయితే వచ్చేసినాం గైస్. మనం ఫీల్డ్ కూడా చాలా పెద్దదే గైస్, మరి చిన్నదేం కాదు. మరి అంటే మరి పెద్దది కాదు, మరి అంటే చిన్నది, మీడియం సైజ్ అనుకోండి. కొద్దిగా ఫాస్ట్ టర్న్ చేసేద్దాం, కొద్దిగా స్లో యాంగిల్ తీసుకొని మళ్ళీ ఈ లైన్లో వెళ్దాం. ఓకే, కొద్దిగా స్ట్రైట్ హార్వెస్టింగ్ చేద్దాం, కొద్దిగా యాంగిల్ కొద్దాం గైస్. మ్యాక్సిమం గైస్ మీకు ఈ వీడియో వచ్చేసి డేట్ వచ్చేసి ఎప్పుడు అనుకుంటున్నా అంటే 8th అనుకుంటున్నా. 8th మార్నింగ్ 8 o'clock వచ్చేస్తుంది గైస్ ఈ వీడియో. ఏప్రిల్ 8th 8 o'clock. చాలా టైమింగ్ గైస్. 8th డే 8 o'clock. 80% గ్రీన్ ట్యాంక్ అయితే ఫిల్అప్ అయిపోయింది గైస్. దాన్ని కొద్దిసేపు అవుదాం మరి. ఎట్లయినా 80% అయిపోయింది గైస్, మిగతా మొత్తం మనం చేసేద్దాంలేండి. ఎట్లయినా మళ్ళీ ఇప్పుడు ట్రైలర్ తెచ్చి దాన్ని మళ్ళీ ఫిల్అప్ చేసేందుకు దీంతో కంప్లీట్ చేసేద్దాం. ఇది ఎట్లయినా ఫిల్అప్ కాలేదు కదా.
మ్యాక్సిమం అయితే నేను ఏమంటారు గైస్, ఈ నెక్స్ట్ టర్నింగ్లో వాడు వస్తుంది కదా, ఆపేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనిషి ఈ లైన్కి రాడు, నెక్స్ట్ లైన్కి వస్తాడు అనుకుంటా. లేదు గేస్, ఈ లైన్కి టచ్ అవుతారా? వాడు ఆగింది గేస్, బ్లాక్డ్ బై సంథింగ్ అంట. మనం వెళ్ళిపోదాం, వాడు వెళ్ళిపోతాడు. ఓకే, కొద్దిగా సైడ్కి వెళ్ళినా గేస్, నేను కంట్రోల్ తప్పింది, అందుకోసమే నేను కొద్దిగా సైడ్కి వెళ్ళా కదా. వాడు కొద్దిగా మిస్ అవుతుంది గేస్. కొద్దిగా ఫాస్ట్గా అయితే ముందరికి వెళ్ళిపోదాం, మళ్ళీ రివర్స్లో స్టాప్ చేద్దాం. లేదు ఏమనుకుంటా అంటే ఇది ఎగ్జాక్ట్ దాని సైజే ఉంది కదా, హార్వెస్ట్ చేద్దాం అనుకుంటా కానీ రావట్లేదు గేస్. ఓకే, మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసాం గైస్. మనది ఒక లైన్ ఉంది, మనది ఒక లైన్ ఉంది. మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే అయిపోయింది గైస్. ఇది ఒక చిన్న లైన్ ఉంది కదా, ఈ చిన్న లైన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. వాడు ఎట్లయినా హెల్ప్ ఏమంటారు ఏమంటారు ఇన్ గేమ్ బాట్ కాబట్టి, బాట్ అంటే బాట్ కాదు, వర్కర్ కాబట్టి వాడు పర్ఫెక్ట్గా కట్ చేస్తాడు. మ్యాక్సిమం ఇది మనం కంప్లీట్ చేసి ఇష్టమంటే అయిపోతుంది గైస్. కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం. కానీ ఇంత స్పీడ్లో చేస్తుంది 10 అనుకుంటా నేను స్పీడ్. అంటే ఇది ఏమంటారు ముందట హార్వెస్టింగ్ ఇష్టప్పుడు 10 అనుకుంటా నేను స్పీడ్. ఇంకొకటి ఉంది గైస్, కానీ ఓపిక లేదు. అయ్యో, ఇదంతా ఇయ్యలేడు గైస్ వాడు. అరే అప్పటి నుంచి ఏం చేస్తావురా బాబు. టైం ఫిల్ అయిపోయిందంట గైస్ ఉంది. మనం ఫాస్ట్ ఏమంటారు నేను కట్ చేసుకొని వచ్చి దాని ఆపోజిట్ కొద్దిగా ఉంది, అంటే హార్వెస్టింగ్ ఉన్న కొద్దిగా ఉంది, దాన్ని కంప్లీట్ చేసేద్దాం గైస్. ఇప్పుడు మీకు గ్లిచ్ చూపిస్తా గైస్. ఇప్పుడు అబ్బాయిలో వచ్చి వన్ నొక్కుతా డిఫరెంట్ ఉంటుంది చూడండి. ఎప్పటివరకు ఎవరి దాంట్లో చూడకుండొచ్చు. దీని హెడర్ చాలా చిన్నగా గైస్, దానికంటే దాంతో కంపేర్ చేస్తే చూడండి చాలా చాలా చిన్నగా ఉంది దాంతో కంపేర్ చేస్తే. ఓకే, కొద్దిగా ముందరికి వెళ్దాం, ఇంకొద్దిగా లోపల నొక్కుదాం. ఓకే, కొద్దిగా అయిపోయింది. గ్లిచ్ అయింది అనుకుంటా, అనుకున్నా గ్లిచ్ అయింది. లిఫ్ట్ చేసి చూడండి, ఏమన్నా గ్లిచ్ ఉంటాయి కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి చూడండి. చెప్పదా గైస్, ఇదే గ్లిచెస్ అంటే. గ్లిచ్ అంటే గ్లిచ్ కాదు, రియలిస్టిక్ కూడా అంతే. ఎందుకంటే హెడర్ కింద ఇంకో హెడర్ పెట్టి లిఫ్ట్ చేసినప్పుడు అట్లా అవుతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు హెల్పర్ని అయితే తీసేద్దాం గైస్, ఒక నిమిషం. హెల్పర్ తీసేయాలా? ఆల్రెడీ వెళ్ళిపోయిందా హెల్పర్ తీసేసిన గైస్. అంటే ఇప్పటిదాకా హెల్పరే ఉండు, నేను తీసుకుని కొద్దిగా ఎంగల్కి వెళ్ళిపోయినా అంటే వాడు హార్వెస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ హార్వెస్టర్ తోటి కొద్దిగా ఎంగల్ పెట్టుకుందాం గైస్. ఇప్పుడు అన్లోడ్ చేయాలి కదా, ఎట్లయినా కొద్దిగా ఎంగల్ పెట్టుకుంటే అన్లోడింగ్ ఈజీ ఉంటుంది అనమాట. ఓకే గైస్, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, ఎందుకంటే రెండింటి మధ్యలో హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా స్ట్రైట్ పెడదాం, ఈ మాత్రం అయితే సరిపోతుంది గైస్. దీని వెనకాల ఇంకో హార్వెస్టర్ పెట్టి ఒకటేసారి ఎట్ టైం 2 అన్లోడ్ చేసేద్దాం గైస్. ఇప్పుడైతే ఇటు హార్వెస్టర్తో మొత్తం కంప్లీట్ చేసేద్దాం గైస్. చిన్న ఫీల్డ్ అంటే కొద్దిగా ఏరియానే ఉంది కదా, దాన్ని మొత్తం హార్వెస్ట్ చేస్తే అయిపోతుంది. ఈ హార్వెస్ట్ వేసుకొని ఆ హార్వెస్ట్ వెనకాల పెట్టేసి ఏమంటారు మన ట్రక్ని తీసుకొస్తే అయిపోతుంది గైస్. ట్రక్ని తీసుకొచ్చేస్తే అయిపోతుంది మ్యాక్సిమం. ఓకే గైస్, మ్యాక్సిమం ఇది కంప్లీట్ అయిపోతుంది ఫాస్ట్గానే. కొద్దిగా దీన్ని బ్యాక్ సైడ్ పెట్టేస్తే అయిపోతుంది గైస్. కొద్దిగా బ్యాక్ సైడ్ పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నా. కొద్దిగా రివర్స్ కొద్దిగా పార్ట్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. అంటే టైం వేస్ట్ అయింది కానీ, అంటే వేస్ట్ అయిపోతుంది గైస్. మళ్ళీ మనం తీసుకెళ్ళాము దీన్ని అమ్మము, అందుకోసమే ఈ పార్ట్ని కొద్దిగా ఏమంటారు దీనిలో ఫిల్అప్ చేసుకొని వెళ్ళిపోతున్నా. మ్యాక్సిమం ఈ ఎపిసోడ్లో నేను వచ్చేసి ఏమంటారు గైస్ సెల్ చేసేద్దాం అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈ ఎపిసోడ్లో అయిపోతుంది గైస్ ఏమంటారు సెల్లింగ్ ఇట. నెక్స్ట్ అయితే దీన్ని వెనకాల పెట్టేసేద్దాం గైస్, అంటే ఈ హార్వెస్టర్ వెనకాలనే పెట్టేసేద్దాం ఫాస్ట్గా. సారీ, అంటే కంట్రోల్స్ మర్చిపోయాయి గైస్. అంటే దీని పైప్కి ఎలా తీయాలని అక్కడికి వెళ్ళడానికి వచ్చేస్తాం అనుకుంటా. ఒకసారి ఆన్ చేసి కొద్దిగా ముందరికి వెళ్దాం. ఫస్ట్ అయితే ఈవినింగ్ గైస్, మార్నింగ్ నాకు అర్థం కావట్లేదు. కొద్దిగా స్లోగా పెట్టు, స్ట్రీట్ లైన్ ఉన్నాయా?
ఈ మాత్రం ఉంటే సరిపోతుంది గైస్. అంటే పైప్కి అవుట్లెట్ ఏందని చూస్తున్నా గైస్ నేను అంతే. పైప్కి అంటే పైప్ ఎలా రావాలని చూసి అయిపోయాక ఎప్పుడైతే దీన్ని తీసుకెళ్దాం. దీనికి గిట్ట ఏమంటారు గైస్, కవర్స్ తీయాలి. కవర్స్కి ఫంక్షన్స్ ఇట్లా అంత ఐడియా లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం వాడుతున్నాం కదా ఇది, అందుకోసం నాకు కొద్దిగా ఐడియా లేదు గైస్. ఫస్ట్ అయితే దీన్ని తీసుకెళ్దాం, దీంట్లో టర్న్ చేసి పెడదాం, ఎందుకంటే కొద్దిగా లాంగ్ ఎక్కువ ఉంటుంది కదా, స్ట్రైట్గా పెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ కంట్రోల్ చేసుకుంటానంటే ఇది దేనికి ఇది ఇదని. ఫస్ట్ కవర్కి వచ్చేసి ఎన్ అనుకుంటా, సెకండ్ కవర్కి వచ్చేసి జెడ్ అనుకుంటా. అంటే కవర్ యాడ్ చేసి తీయడానికి కవర్ తీయాలి గైస్, ఎందుకంటే లేకపోతే దాంట్లో యాడ్ చేయలేం కదా. ఎవ్రీ టైం 2 హార్వెస్టర్ పైప్స్ నుంచి మనం అన్లోడ్ చేసుకుంటున్నాం గైస్. ఇది హైలైట్ అంటే. కొద్దిగా ముందరికి పెడదాం. ఓకే, కొద్దిగా ముందే తీసుకున్నాం గైస్, కొద్దిగా ముందే తీసుకొని కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఇందులో అన్లోడ్ చేసేస్తే అయిపోతుంది మ్యాక్సిమం. ఇప్పుడైతే ఇందులో అన్లోడ్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది గైస్ మనం దిగినప్పుడు, ఎందుకంటే అందులో హెల్పర్ లేడు కదా. ఇలా ఉంటే మాత్రం మనం అన్లోడ్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే అన్లోడ్ అయిపోయింది గైస్, దాని తర్వాత చూసుకుందాం నెక్స్ట్ ఏమన్నా ఉంటే. ఇప్పుడు ఈ హార్వెస్టర్లో వస్తాం, ఈ హార్వెస్టర్లో అయితే మొత్తం కంప్లీట్ చేసేద్దాం గైస్. ఇది ఓకే, కంప్లీట్ అవుతుంది. ఎంత వీలైతుంది ఫాస్ట్గా ఈరోజు కూడా సెల్లింగ్ చేసేస్తా గైస్ నేను. మ్యాక్సిమం సెల్లింగ్ వచ్చేసి ఈ వీడియోలోనే అనుకుంటున్నా, కానీ మరీ ఎక్కువ లెంత్ అయినప్పుడు నేను ఏం చేయలేను గైస్. అంటే మ్యాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్లో కట్ చేస్తా, నేను చూస్తా గైస్. మ్యాక్సిమం అయితే ఈ ఎపిసోడ్లో వచ్చేటట్టు చూస్తా. ఎన్ని గైస్ అంటే సపరేట్ ఉంటాయి కంటైనర్స్. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మ్యాక్సిమం మనం ఏమి ఉంటే అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసేద్దాం. మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది గైస్, ఒక్క నిమిషం అండి. ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి అక్కడ సెల్ చేసేద్దాం గైస్. ఓకే, అయితే ఈ రోడ్ స్ట్రైట్, ఈ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఓకే, ప్రైస్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఉందో చూసుకోవాలి గైస్. ప్రైస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ, సారీ ఇక్కడ గైస్, సారీ ఇదే గైస్, మర్చిపోయా. మనం తీసుకుంది ఏంటిది, సోయాబీన్స్ ఇక్కడ సెకండ్ దగ్గర హైయెస్ట్, ఫస్ట్ దాని కూడా గైస్ హైయెస్ట్. అక్కడికి వెళ్దామా లేకపోతే సెకండ్ దాని దగ్గరికి వెళ్దామా, మనకి హైయెస్ట్ ఇవ్వాలి, దగ్గర ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకే, ఒకసారి మ్యాప్లో చూసుకుందాం అది ఎక్కడ ఉందో. కనిపించట్లేదు గైస్ పాయింట్స్, ఇందులో చేంజ్ చేయాలనుకుంటా గైస్. అంటే ఇವಾಗ మనం క్రాప్ ఆన్ చేస్తాం కదా, అందుకు అనుకుంటా గైస్. ఇలా చూపించట్లేదు, ఒకసారి అయితే ఏమంటారు ఓకే, ఇక్కడ కార్నర్కి ఉంది గైస్. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటా గైస్. మనం దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే అదే వచ్చేస్తుంది అనమాట. స్ట్రైట్గా వెళ్ళాలి గైస్, ఒకటే సింగిల్ రోడ్, ఇదే రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే లాస్ట్ బ్రిడ్జ్ దగ్గర టర్నింగ్ తీసుకోవాలి. ఈ మ్యాప్లో నాకు నచ్చింది అంటే గైస్, ఏమంటారు ఈ మ్యాప్ని 2 పార్ట్స్ లెక్క ఈ రివర్ డివైడ్ చేస్తూ ఉంటుంది. ఒక సైడ్ మొత్తం ఫీల్డ్స్ ఉంటాయి, ఇంకో సైడ్ మొత్తం సిటీ, అన్నీ దగ్గరనే ఉంటుంది. షాప్ కానీ విండ్ మిల్ అంటే ఏమంటారు ఫ్యాక్టరీస్ కానీ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. అందుకు కొద్దిగా నాకు చాలా నచ్చుతుంది. ఇదైతే ఫాస్ట్గా కొద్దిగా టర్నింగ్ కొద్దిగా కష్టమే ఉంది, కానీ ఈజీగానే మనం యాక్సెస్ చేయొచ్చు అని అనుకుంటున్నా. మ్యాక్సిమం అయితే నేను వెళ్ళిపోతున్నా, ఇదే రూట్లో ఫాలో అయిపోయినామంటే మనం ఈజీగా వెళ్ళిపోతాం గైస్. ఇదే రూట్లో వెళ్ళిపోదాం గైస్ ఫాస్ట్గా. అంటే స్నో కాబట్టి కొద్దిగా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎండగా వస్తుంది గైస్, కొద్దిగా స్నో వెళ్ళిపోతుంది మ్యాక్సిమం. నెక్స్ట్ ఎపిసోడ్ మ్యాక్సిమం స్నో ఏం కాదు గైస్, నార్మల్ లాగానే వస్తుంది. అవి కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోదాం గైస్. అంటే ఎంత 65 సార్ 67 68 అప్పుడు మ్యాప్ ఇటు అబ్జర్వ్ చేస్తూ ఉండదు గైస్, ఇంకా చాలా చిన్న మ్యాప్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాం ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు. ఓకే, ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి, ఒక నిమిషం గైస్ మ్యాప్ చూసుకుంటా. స్ట్రైట్ వెళ్ళాలి గైస్, ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే అయిపోతుంది. నాకు తెలిసి అక్కడ అన్లోడింగ్ పాయింట్ ఏదైనా ఉంటుంది గైస్, అక్కడ అన్లోడ్ చేసి వస్తే అయిపోతుంది అనుకుంటా.
లేకపోతే ట్రైన్ కోసం వెయిటింగ్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది, లేకపోతే ఆఫ్లైన్లోనే చేసేస్తుంది. జస్ట్ ఈ వెహికల్ మాత్రం అక్కడికి తీసుకెళ్తా ఈరోజు. ఈ రూట్ చూడాలి గైస్ ఒక నిమిషం. మ్యాక్సిమం అయితే నేను చూస్తున్నా గైస్ ఏంటంటే ఇక్కడ కార్నర్ ఓకే, ఇంకా స్ట్రైట్ లైన్ గైస్, ఇదే స్ట్రైట్ లైన్, ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి, ఇంకా స్ట్రైట్ వెళ్తున్నా గైస్. అంటే బ్రిడ్జ్ చూసుకోవాలి గైస్, ఏ బ్రిడ్జ్ అనేది, అందుకోసం ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆగుతున్నా అనమాట. ఓకే, కొద్దిగా ఫాస్ట్ వెళ్ళిపోతున్నా ఇప్పుడైతే నేను. నాకు తెలిసి వీడియో వచ్చేసి ఒక 22 మినిట్స్ అట్లా వస్తాను కూడా గైస్. రికార్డింగ్ వచ్చేసి ఒక 25 అట్లా వచ్చింది, అంటే మీకు 20 మినిట్స్ అట్లా వస్తుంది అనుకుంటా. వచ్చేసాం గైస్, దగ్గరకు వచ్చేసాం. మ్యాక్సిమం ఈ ట్రైనే ఉన్నట్టుంది గైస్, అంటే నెక్స్ట్ ఎపిసోడే వస్తుంది సెల్లింగ్. ఈ ఎపిసోడ్కి మనం ఇక్కడికి వచ్చేసి కొద్దిగా స్లో అక్కడ పెట్టి వీడియో ఎండ్ చేసేస్తా గైస్. గైస్ ట్రైన్ ఓ షేట్ వచ్చే లోపల నేను వెళ్ళిపోతాటుంది గైస్. అయ్యో షెట్ గైస్, ఇదేమో ఇక్కడ ఇరుక్కుపోయింది, ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. నైస్, మనకి ఏం చేద్దాం. షెట్ ఇప్పుడే వెళ్ళిపోయింది గైస్ ట్రైన్. నేను మనం చూసా అంటే ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది. కొద్దిగా ఎంకలు తీసుకుందాం. మ్యాక్సిమం ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అక్కడ దగ్గరకు వచ్చేసాం కదా, ట్రైన్ ఇప్పుడే వెళ్ళింది గైస్, అందుకోసమే చాలా టైం పడుతుంది రానికి. ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో కొత్తగా ట్రై చేస్తూ మీ ముందుకు వస్తా గైస్. జై హింద్.